హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈ బ్యాంక్ వాళ్ళు చెక్ బౌన్స్ చేసే అమౌంట్ ఎలా ఉంటుందో మన ఎవరికి తెలియదు. ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్లో ఈఎంఐ తీసుకున్నా సరే, ఏదైనా టీవీ తీసుకున్నా వాళ్ళు ఏమంటారంటే మీరు మంత్లీ అకౌంట్లో ఈ టైంకి ఉంచుకోండి, లేదంటే మీకు చెక్ బౌన్స్ వస్తే చెక్ బౌన్స్ ఛార్జెస్కి 500 రూపీస్ వేస్తారని చెప్తాడు. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం నేను సిచ్యువేషన్ ఫేస్ చేసి బ్యాంక్కి వెళ్తే 2 చెక్ బౌన్స్ వేసినప్పుడు నేను చెక్ బౌన్స్ అమౌంట్ కట్టాను. బ్యాంక్ దగ్గరికి వెళ్తేనేమో ఇది మా సైడ్ నుంచి కాదు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళ సైడ్ దగ్గరికి వెళ్తే లేదు సార్ మీరు ఆల్రెడీ చెక్ బౌన్స్ అమౌంట్ కట్టేసారు, వాళ్ళు వేసి ఉంటారని చెప్పి అటు ఇటు తిప్పించుకుంటున్నారు. మనకు చెప్పేటప్పుడు మాత్రం ఒక చెక్ బౌన్స్ ఉంటుందని చెప్పారు. ఓకే, ఒక నెల లేట్ అవ్వచ్చు, ఒక నెల టైంకి కట్టేయచ్చు. ఇప్పుడు నాలాగా ఈఎంఐలో తీసుకొని బాధపడే అందరికీ ఇది చూపించాలని చేస్తున్నా. బ్యాంకు వాళ్ళు చేసేంత ఫ్రాడ్ ఎవ్వడు చేయడు. ఎందుకంటే అవన్నీ నేను చాలా కట్టాను నా లైఫ్లో చెక్ బౌన్స్లు. దయచేసి అయితే నా ఈఎంఐ తీసుకున్నప్పుడు అసలు ఈఎంఐలు తీసుకోవద్దు. నేను సఫర్ అవుతాను, మీరు సఫర్ అవుతూ. వాళ్ళు చెప్పే ఛార్జెస్ మనకేం అర్థం